वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। हृदयकमलमध्ये राजितं निर्विकल्पं सदसदखिलभेदातीतं एकस्वरूपं प्रकृतिविकृतिशून्यं नित्यमानन्दमूर्तिम् विमलपरमहंसं रामकृष्णं भजामः। विमलपरमहंसं रामकृष्णं भजामः। అందరికీ నమస్కారం. పుదిపట్ల శ్రీరామకృష్ణ సేవా సమాజం వారు నిర్వహిస్తున్న శ్రీరామకృష్ణ కర్ణామృతం ధారావాహిక కార్యక్రమంలో మనము 13వ భాగానికి వెళుతున్నాము. 12వ భాగంలో మనము 51వ శ్లోకం వరకు చెప్పుకున్నామండి. కేరళకు చెందిన బాలభట్టాత్రి గారు, నంబూరి బాలభట్ గారు అపూర్వమైనటువంటి భక్తి ప్రపత్తులతో ఎంతో చక్కటి కవితాత్మకమైన సౌందర్యంతో అలరారేటువంటి శ్రీరామకృష్ణ కర్ణామృతాన్ని ఎంతో గొప్పగా రచించారు. మనమందరం కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో దానిని మనము పఠన పాఠన శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాము. అందులో మీరు విశేషించి శ్రద్ధాభక్తి చూపిస్తున్నందుకు మీకు అనేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు. 52వ శ్లోకానికి వెళుతున్నాము. ఉద్యానమామ్ర కదలి పనసైరశూన్యం హర్మ్యం పశుద్రవిణ భోగచయై సమృద్ధం దాంపత్యం ఆత్మజ కలత్ర సుఖైః ప్రపుష్టం త్వగ్భక్త ధీర హృదయం న విలోభయంతి. దాంపత్యం ఆత్మజ కలత్ర సుఖైః ప్రపుష్టం త్వద్భక్త ధీర హృదయం న విలోభయంతి. దీని భావము అంటే సమస్తమైన ఐశ్వర్యాలు, అనుకూల పరిస్థితులు, సుఖ సంపదలు అన్నీ సమకూరినా కూడా వాటి పట్ల అనురక్తితో మోహంతో పడిపోయి భక్తుడు నిన్నెప్పుడూ కూడా మర్చిపోడు స్వామి. అవన్నీ కూడా ఆ ధీర హృదయాన్ని చెలింపజేయలేవు అని చెప్పబోతున్నారండి. మామిడి, అరటి, పనస వంటి మేలైన ఫలవృక్షాలు గల తోటలు కానీ, మేలైన పశు సంపద కానీ, భోగ్య వస్తువుల సమూహం కానీ, ఐశ్వర్య సమృద్ధి కలిగిన భవనాలు కానీ, అనుకూలురైన భార్యాపుత్రుల వల్ల కలిగే సుఖం కానీ నీ భక్తుల ధీర హృదయాన్ని చలింప చేయలేవు. ఇది ఇక్కడ భావము. ఇది 1960లో రాసినటువంటి పుస్తకం. అప్పుడు ఏవేమి భోగ్య వస్తువులు అనుకుంటున్నారు? గొప్ప తోటలు, ఈ పశు సంపదలు, ఇవన్నీ కదండి మనిషికి భోగభాగ్యాలని చెప్పదగ్గవి. అప్పట్లో అవి ఇప్పట్లో కాల పరిస్థితులను అనుసరించి ఏవేవి భోగ వస్తువులుగా, భోగ్య వస్తువులుగా చూడబడతాయో అవన్నీ ఉన్నప్పటికీ ఇక అనుకూలురైన భార్యాపుత్రుల వల్ల కలిగే సుఖము ఏ యుగంలో అయినా, ఏ కాలంలో అయినా, ఏ సమాజంలో అయినా ఒకటే కదా ఎప్పటికీ. అయితే వీటన్నీ ఉన్నప్పటికీ వీటన్నిటి వల్ల లభించేటువంటి శాంతి, సుఖం, పరవశం ఇవన్నిట్లో పడిపోయి ఆ అనురక్తిలో, మోహంలో పడిపోతాడనుకున్నారా? భక్తుడనేవాడు అమ్మ అస్సలు ఒకవైపు అవి ఉంటే ఉండుగాక, కానీ నా మనస్సు మాత్రం, నా హృదయం మాత్రం స్వామి నీ పట్ల అనురక్తితో ఉంటుంది. ఇవన్నీ ఉంటే ఉండవచ్చుగాక లౌకికంగా ఏదో పుణ్యఫలం కొద్దీ నాకు అభ్యున్నవి ఇవన్నీ కూడా,
కానీ నాకు కావాల్సింది మాత్రం నీ పట్ల భక్తి, నీ స్మరణ, నీ చింతన, నీ గురించిన గానం, నీ కథల్ని వినడం. ఇది నాకు కావాలి. కాబట్టి ఇవన్నీ భక్తుల యొక్క ధీర హృదయాన్ని చెలింప చేయలేవు అని రచయిత చెప్తున్నాడు. తర్వాత శ్లోకంలో దీనికి విరుద్ధమైనటువంటి భావాన్ని చూపించబోతున్నాడు. ఇవన్నీ అనుకూలమైన పరిస్థితులు కదా, ఐశ్వర్యాలు అనుకూలము, కుటుంబంలో ఇదంతా. ఇక్కడ తర్వాత శ్లోకంలో వ్యతిరేకమైనటువంటి భావం, కష్ట నష్టాలన్నీ మనిషికి కలగడం, ఇవన్నీ చెప్పబోతున్నాడు చూడండి. విందంతు పాప నిచయం సుకృతం త్యజంతు భ్రశ్యంతు దేవ నిలయాన్ నిరయే పతంతు మోహం ప్రయాంతు భవవీచిషు సంసరంతు భక్తాస్త్వదీయ భజనాన్న పదం చలంతి. మోహం ప్రయాంతు భవ వీచిషు సంసరంతు భక్తాస్త్వదీయ భజనాన్ న పదం చలంతి. ఏమిటయ్యా ఇందులోని అర్థము? పాప సమూహాలు చుట్టుముట్టినా, సుకృతములన్నీ వీడిపోయినా, స్వర్గమే భ్రష్టమైపోయినా, నరకమే ప్రాప్తించినా, అజ్ఞానమే నిలిచినా, సంసార సాగర తరంగాలు ముంచెత్తినా, నీ భక్తుడు నీ సేవ అనే దివ్య పదాన్ని వీడటానికి ఇష్టపడడు. భక్తుడనేవాడికి ఉండాల్సినటువంటి ప్రధాన లక్షణము నీ పట్ల ఉన్న భక్తి, అనురక్తి, ఆ ప్రేమ చెక్కు చెదరకుండా ఎటువంటి పరిస్థితుల్లో అయినా దృఢంగా, స్థిరంగా, ప్రగాఢంగా నిలుపుకొని ఉండడమే కదా. అది ఇక్కడ చూపిస్తున్నారండి. అయితే అద్భుతమైన విషయము, మనకు శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రచించినటువంటి దుర్జటి మహాకవి మహావైరాగ్యము, భక్తి, జ్ఞానము, అబ్బా ఎంత దివ్యమైనటువంటి పద్యాలతో కూడినటువంటి శతకాన్ని రాశాడో చెప్పలేము. శ్రీకాళహస్తీశ్వర శతకంలో మనకి ఇదే భావం కనిపిస్తుంది. చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. నేను సేవింపగా ఆపదల్ పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసార మోహంబుపై కొనని జ్ఞానము కల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తీశ్వర. భలే ఉంటుందండి ఈ పద్యం భావం చూడండి. శ్రీకాళహస్తీశ్వర, ఓ పరమశివ తండ్రి, నీకు సేవలు చేసే సందర్భంలో నాకు ఆపదలు వస్తే రాని, లేక మేలు జరిగితే కూడా జరగని, అన్ని వేళల్లో నీకు వేడుకలు జరగని తండ్రి. సామాన్య మానవుడు అని అందరూ అనని, ఏముంది వీడిలో పెద్ద శటకోటి లింగాల్లో ఒక బోడి లింగం అన్నట్టు కూడా మాట్లాడని, లేకదు నన్ను మహాత్ముడు అని చెప్పి ప్రశంసించని ఏదైనా కానివ్వు. సంసార సముద్రంలో మోహాదులు కలిగితే కలుగుని, జ్ఞానము లభ్యము కానీ కాకపోని, గ్రహగతులు అనుకూలించకపోతే కూడా పోని, మేలే జరగని కీడే జరగని ఏవైనా కానీ అవి అన్నీ నాకు ఆభరణముల వంటివే. కాబట్టి అన్నిటి పట్ల ఒక తూష్ణీభావం, ఒక సమభావం, ఒక స్థిర చిత్తంతో ఉండడం, అన్నింటినీ ఏదొచ్చినా కూడా చలించకుండా భగవంతుడి పట్ల అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగి ఉండడం ఎంత గొప్ప భావనండి. భారతీయ సంస్కృతిలో, సనాతన ధర్మంలో ఒక దివ్యమైనటువంటి విషయము, సంపద, అద్భుతము ఈ భక్తిభావం కదా. అసలు ఎంత వజ్ర కవచంలాగా ఈ భక్తి భావన సనాతన ధర్మాన్ని, భారతదేశ సంస్కృతిని పరిరక్షిస్తోంది. అసలు ఆ భక్తి భావన అన్నది యుగ యుగాలుగా తీసుకోండి, ఎంతమంది మతాచారులు, ఎన్ని భక్తి ఉద్యమాలు
ప్రజల్ని అప్పటి సమాజాల్ని తొలగిస్తూ భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉండేటట్లు చేయడంలో ఎంత ప్రముఖ పాత్ర పోషించి అనేక విదేశీ దాడులు కావచ్చు, మ్లేచ్చులు ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చి దాడులు చేసి దేవాలయాల్ని కొల్లగొట్టి సంపదల్ని దోచుకొని మన దేశంలో చెప్పలేని అకృత్యాలన్నీ హింసలు దౌర్జన్యాలు చేసినప్పటికీ ఎందుకయ్యా ఈ సంస్కృతి ఇంత గొప్పగా నిలిచి ఉంది? భారతదేశం యావత్ ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక గురువుగానే విలసిల్లాలని స్వామి వివేకానంద ఎందుకు కోరుకున్నాడంటే, ఇదిగో ఈ భక్తి భావన మనకు ఒక వజ్ర కవచంలాగా రక్షిస్తూ ఉందన్న దృఢ విశ్వాసం. ఆ భక్తి భావనని ప్రజలందరిలో జాగృతం చేయడానికి వచ్చినటువంటి అవతారమే మన గురుదేవులు, మన శ్రీరామకృష్ణుల వారు. అప్పటి దేశకాల పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో మగ్గిపోతూ దాస్య శృంఖలాలతో బంధించబడ్డ భారత జాతిని ఎంత గొప్పగా ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తూ ఇటు గురుదేవుల నుంచి అందిపుచ్చుకున్నటువంటి ఆ గొప్ప జ్ఞానంతో, భక్తి జ్ఞాన వైరాగ్యాలతో వివేకానందుడు యావత్ ప్రపంచానికి భారతదేశం యొక్క దివ్యత్వాన్ని తెలియజేయడం ఎంత అపూర్వమైనటువంటి విషయాలు ఇవన్నీ. దీనికన్నింటికీ మూలము భక్తి కాబట్టి అసలు ఈ సర్గ పేరే భక్తి యొక్క వైభవం కదా. మనం ఇప్పుడు తురీయ పురుషార్థం భక్తి అన్నటువంటి సర్గలో ఉన్నాం. దీనిలో చెప్పేదంతా కూడా భక్తి గురించే. కాబట్టి ఒక దుర్జటి మహాకవి చెప్పినా, ఇంకొకరు చెప్పినా, అన్నమయ్య చెప్పినా, ఎవరు చెప్పినా ఆ భక్తి భావన గురించి చెప్తున్నారు. నాకు ఏ ఉన్నా ఉండనివయ్యా, ఉండకపోనీయ్యా, నా జాతక రీత్యా, నా గ్రహస్థితుల రీత్యా పోతే పోనీ, అవన్నీ నేను లెక్క చేయను. నాకు కావాల్సింది నీ పట్ల భక్తి కలిగి ఉండడము. ఇదే భావన మనకి శివానంద లహరిలో కూడా ఒక అపూర్వమైనటువంటి శ్లోకంలో కనిపిస్తుంది. చూడండి ఆత్మీయులారా. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతాం పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానంద లహరీ విహారాసక్తి చేర్దృదయమిహ కిం తేన వపుషా. ఓ పరమేశ్వర, దేవ మానవ జన్మలు కానీ, గిరి వనాదులలో మృగజన్మ కానీ, చీమ దోమ క్రిమికీటక పశుపక్షాది ఏ జన్మ లభించని కానీ నీ పాదార వింద సంస్మరణమనే పరమానంద ప్రవాహంలో విహరించడంలో కల ఆసక్తి కలిగితే చాలు, జన్మ ఏదైనా బాధ లేదు అని ఇక్కడ ఆ భక్తి యొక్క అద్భుతమైనటువంటి గుణము దాని గురించి చెప్తున్నారు. ఇక మనము 54వ శ్లోకంలోకి వెళుతున్నాం. ముక్తిస్తృణీభవతి భక్తి సుఖార్తినశ్చేద్ భక్తిర్భజేద్ గగన పుష్ప సఖిత్వమస్య ఏవం స్థితే భగవదంఘ్రి సరోజసేవి కస్మాత్ త్రివర్గ విషయాభిభవాభిభేతి. ఇది 54వ శ్లోకం. దీని భావం చూద్దాం. భక్తి సుఖాన్ని కోరేవాడు ముక్తిని తృణీకరిస్తాడు. భుక్తి మొదలైన భోగాలను గగన కుసుమంలాగా అవి అందరానివి అన్నట్లు భావిస్తాడు. భగవత్ పద కమలాలను సేవించే భక్తుడిని త్రివర్గములైన ధర్మార్థ కామాలు మాత్రం ఎందుకు భయపెడతాయి అంటే, ఇక్కడ చెప్పడము ముక్తిని సైతము భక్తుడనేవాడు తృణీకరిస్తాడు. అంతే కదా. గురుదేవులు ఏం చెప్తారు? నేను చక్కెరని కాదలుచుకోలేదు, చక్కెరని తినేవాడినిగా కాగోరుతున్నాను అని కదా చెప్తారు. అది ఇక్కడ భావం. తర్వాత 55వ శ్లోకం. ఏకాంత ధీర యమినామపి దుర్విభావ్యం పూర్ణావతార మతి తీవ్ర మహావిరక్తే భక్తం విముక్తి వరదాన విలోభనేనా హే సిద్ధమండల కదాచన మావమస్థాః. భక్తం విముక్తి
భక్తి వరదాన విలోభనేన హే సిద్ధమండల కదాచన మావమస్థాః. దీని భావము, శ్రీరామకృష్ణుడు పూర్ణావతారుడు, అతి ప్రగాఢ వైరాగ్య సంపన్నుడు, సర్వము భగవంతునికై పరిత్యజించిన ఏకాంత ధీరుడు. ఆయన మనస్థితిని యోగులు సైతం ఊహించలేరు. ఓ దేవతలారా, ఆయన భక్తులను మోక్షమనే ప్రలోభంతో అవమానించకండి. చూడండి, మోక్షము అత్యున్నతమైనటువంటి స్థితి అని కదా అందరూ చెబుతారు. దానిని చూడండి, ఆ మోక్షం అన్నది ఒక ప్రలోభమయ్యా. మోక్షానికి మించినటువంటి స్థితి ఏది? ఈ భక్తి భావన, ఈ భగవత్ పారవస్య భావన భక్తులకి. కాబట్టి అటువంటి రామకృష్ణుల వారిని ప్రేమించే, పూజించే, ఆరాధించేటువంటి ఈ భక్తులు, వీళ్ళనా మీరు మోక్షం అనే ప్రలోభంతో అవమానిస్తున్నారు? చా దేవతలారా, అట్లాంటి పని ఎప్పుడు చేయకండి. ఎవరనుకున్నారు? శ్రీరామకృష్ణుల వారిలో ఏ గుణాలు పరిపూర్ణంగా ఉన్నాయి? అటువంటి మహనీయుడు పాదాలు పట్టుకున్న వాళ్ళు ఎంత ధన్యాత్ములో ఇది వరకు కొన్ని శ్లోకాల్లో మనం చెప్పుకున్నాం. ఎవరో కానీ పట్టుకోలేరు రామకృష్ణుల వారిని. ఎంత ధన్యులు, ఎంత పుణ్యాత్ములు అని చెప్పారు కదా ఈ రచయిత. అట్లాగా అటువంటి రామకృష్ణుల వారి భక్తుల్ని అవమానించకండి దేవతలారా. దేని గురించి? మోక్షం అనేటువంటి ప్రలోభంతో అవమానించకండి అని చెప్తున్నారు. ఏకాంత ధీరులు, అతి ప్రగాఢ వైరాగ్య సంపన్నుడు. అబ్బా, ఏం పద్యము, ఏం శ్లోకం అండి ఇది బాబు. ఆ సర్వము భగవంతునికి పరిత్యజించిన ఏకాంత ధీరుడు. ఆహా, ఇక్కడ ఒకచోట మధురనాథ్ విశ్వాసు, జగదంబదాసి ఎందుకు గురుదేవుల్ని అంతగా ఆరాధించారు? మధురనాథ్ కంటే గొప్పగా ఒక దర్శనం అయింది కదా. ఏమిటి? ఇద్దరిని, జగజ్జననీ జనకులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని ఇద్దరిని కలిపి గురుదేవుల్లో దర్శించాడు. అబ్బా, అమ్మ బాబోయ్, ఏం అద్భుతం అండి అసలు ఆ దర్శనము. అయితే ఇక్కడ గురుదేవులు నిత్యము నెలకొనేటువంటి ఆ పరిస్థితి ఏమిటో ఒక్కసారి చూద్దాము. శ్రీరామకృష్ణ పరమహంస సమగ్ర సప్రామాణిక జీవిత గాథలో వస్తుందండి. మొదటి వాల్యూమ్లో 598వ పేజీలో వచ్చింది ఇది. ఈ కొన్ని వాక్యాలు చూడండి ఎంత దివ్యంగా ఉన్నాయో ఆత్మీయులారా, అంత అద్భుతంగా ఉన్నాయి. శ్రీరామకృష్ణుల నుండి జాలువారే అనంత అనుగ్రహాన్ని మధురు, అతడి భార్య తమ అంతరాంతరాళ్లలో అనుభూతం చేసుకున్నారు. తత్ఫలితంగా ఆ దంపతులు ఆయనను ప్రత్యక్ష దైవంగా శరణుజొచ్చారు. ఎంత అద్భుతం చూడండి. బాబా మానవ మాత్రుడు కాదు, సాక్షాత్తు భగవంతుడే. ఆయన నుంచి ఏ విషయాన్నైనా దాయడంలో ప్రయోజనం ఏముంది? ఆయనకు అన్నీ తెలుసు. అంతరాంతరాలలోని రహస్యాలు సైతం ఇవి కేవలం నోటి మాటలు కావు. వాటి ప్రకారమే వారు వ్యవహరించేవారు. అంత గొప్పగా చెప్తున్నారండి. చూడండి, మధురనాథ్ విశ్వాసు ఇలా ఆలోచించుకుంటున్నాడు. మానవ దేహం ధరించినప్పటికీ శ్రీరామకృష్ణులు అంధకారరహిత దేశవాసి, అంటే తేజోమయ లోకవాసి అని. ఆయన పరిత్యాగం, ఆత్మ సంయమం, జ్ఞానము, భక్తి, చేతలు, ఆయన ప్రవర్తన అన్నీ కూడా అద్భుతాలని, వీటన్నింటినీ మించి దుర్బలులైన తనబోటి అహంకార జీవుల పట్ల ఆయన కనబరిచే ప్రేమానురాగాలు మరింత అపురూపమని మధుర్ అవగతం చేసుకున్నాడు. ఎంత అద్భుతమండి చూడండి. అసలు ఇతరులు కానీ ఈ మధురు శ్రీరామకృష్ణుల వారిని అనేక సౌకర్యాల మధ్య, సుఖాల మధ్య ఉంచడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అనవరతం శ్రీరామకృష్ణుల వారి మనస్సు సమున్నత భూములలోనే నెలకొని ఉండేది. అబ్బా, ఆయన మనస్సు ఎక్కడ నెలకొని ఉన్నప్పటికీ అది సదా పారవస్యంతో పొంగి పొరలేది. ఇతరుల మనస్సు గాఢాంధకారాన్ని మాత్రమే చూడగలుగుతున్న చోట శ్రీరామకృష్ణుల మనస్సు కాంతిని, కేవలం కాంతిని మాత్రమే, నీడలేని పెరుగు తరుగు లేని కాంతి. ఏ కాంతి ముందు సూర్యచంద్రుల, నక్షత్రాల, మెరుపు తీగల కాంతి సైతం వెలవెలబోతుంటుందో
అటువంటి కాంతి, ఆ కాంతి ముందు ఇంకా అగ్ని గురించి చెప్పడానికి ఏముంది? అటువంటి దివ్యకాంతిని మాత్రమే చూసేది ఆయన మనసు. అటువంటి దివ్యకాంతియుత రాజ్యంలోనే ఆయన మనస్సు సదా వసించేది. మరి ఇంకా హింసతో, ద్వేషంతో, కాపట్యంతో, కామక్రోధాదులతో నిండి ఉన్న ఈ అంధకారమయ రాజ్యాన్ని చూసి జాలి చెంది 2 రోజుల కోసం ఆయన మనస్సు కిందికి దిగి వస్తుందంటండి. బా, ఏముందండి అస్సలు! ఈ చదువుతుంటేనే అంత అపూర్వమైన స్థితిలో ఉంటారు గురుదేవులు ఎప్పుడు కూడా. ఇదే మనకి ఉపనిషత్తులు చెప్తుంది కదా, న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం. దీనినే పోతను కూడా ఎంతో అద్భుతంగా చెప్తాడు. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది నలోకంబగు పెంజీకటి కవ్వలనెవ్వడు ఏకాకృతి అయి వెలుగుతుండు అంటాడు. ఆహా, అటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ లోకంలోనే ఉండేదంట గురుదేవుల మనస్సు. దివ్యమైన అద్భుతమైనటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం, విన్నాము. తెలిసినదే అయినప్పటికీ మళ్ళీ స్మరించుకున్నాం కదా. అలాంటి స్వామి, అలాంటి తండ్రిని పట్టుకున్నటువంటి మనము భక్తులము, మనలని మోక్షం అనే ప్రలోభంతో అవమానించకండి మన దేవతలారా అని చెప్తున్నాడు మన రచయిత. అలాగే 56వ శ్లోకానికి వెళ్దాం. ఏకాంతతో విజిత మోక్ష సుఖ స్పృహారి కామాది శత్రుదమనే యతతే న భక్తః ఉత్కంఠతే న మద కుంజర కుంభ భేదీ కంఠీరవో మృగగణేన సమం నియోద్ధుం. ఉత్కంఠతే న మద కుంజర కుంభ భేదీ కంఠీరవో మృగగణేన సమం నియోద్ధుం. పైన శ్లోకంలో చెప్పినట్లు ఆ మోక్షకాంక్షను కూడా జయించిన భక్తుడు భోగ వాంఛలను, కామాది దుర్గుణాలను జయించటానికి ప్రత్యేక ప్రయత్నం చేయనక్కర్లేదయ్యా. మత్త గజాల కుంభస్థలాన్ని ఛేదించే సింహము జింక పిల్లల కోసం ఆరాటపడదు కదా. అంటే సింహం ఎప్పుడు కూడా గొప్ప ఏనుగుల యొక్క కుంభస్థలాన్ని మాత్రమే ఛేదిస్తుంది, ఇష్టపడుతుంది. అటువంటి సింహము సాధారణమైనటువంటి జింక పిల్ల కోసం ఆరాటపడుతుందా? ఇది ఒక న్యాయం. ఇది అంటే ఒక న్యాయ సూత్రం. సహజంగా జరిగేటువంటి ఇదే విషయం ఏమిటంటే, సింహం అటువంటి ఆహారాన్నే, అటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించడానికే ఇష్టపడుతుంది. అది దాని సహజ గుణము. మేము చిన్నప్పుడు నీతి చంద్రిక అనే పుస్తకంలో చిన్నయసూరి దాంట్లో చదువుకున్నామండి. నిజకర నకర విదారత హస్తమస్తిష్కమునే కోరుతుంది అని. అట్లా తన గోళ్లతో చీల్చబడ్డనటువంటి దీనినే కోరుకుంటుంది. కానీ ఏది ఈ సింహము జంక పిల్ల కోసం ఆరాటపడుతుందా? చాలా తుచ్చమైన విషయం కదా అది. అదేవిధంగా రామకృష్ణుల వారి పట్ల భక్తి కలిగినటువంటి మోక్షకాంక్షను జయించిన భక్తుడు అదే తుచ్చమైన ఈ భోగ వాంఛలను, ఈ కామాది దుర్గుణాలను జయించాలంటే ప్రత్యేక ప్రయత్నం ఏమీ చేయనక్కర్లేదు అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే 57వ శ్లోకం. గోవత్సపాద ఇవ తస్య భవాంబుధిః స్యాత్ స్యాద్రోమకూప ఇవ తస్య గృహాంధకూపః ఇందీవరస్రగివ తస్య కృతాంతపాశో యస్యాంతరం భవతి భక్తిరసేన పూర్ణం. ఇందీవరస్రగివ తస్య కృతాంతపాశో యస్యాంతరం భవతి భక్తిరసేన పూర్ణం. ఎవరి హృదయంలో భక్తిరసం నిండి ఉంటుందో అట్టి వాడికి ఈ సంసార సాగరము ఆవు దూడ గిట్ట గుంటలాగా.
గోవత్సపాద యువతస్య భవాంబుధి అని చెప్పారే అది. గృహాంధకూపము రోమరంధ్రంలాగా అంటే చాలా చిన్నదిలాగా, యముడి కాలపాశము తామరతూడులాగా అసలు ఏమాత్రము బాధించనటువంటి ఒక పరిస్థితిలాగా మృదువుగా ఆ యమకాలపాశం కూడా అలా ఉంటుంది, ఏ విధంగానూ బాధించదు. చూడండి ఎంత గొప్పగా చెప్పారు. నిజమే కదా. ఈ భక్తి రసం ఎవరి హృదయంలో ఉంటుందో, దీనికి గురుదేవుల భక్తుల యొక్క జీవిత చరిత్రలే మనం తీసుకోవచ్చండి. అసలు ఎంతమందివి ఎంత స్ఫూర్తినిస్తాయి మనకి, తిరిగి తిరిగి చెప్పుకున్నప్పటికీ కూడా. చూడండి, యముడి కాలపాశం తామరతూడులాగా కనిపిస్తుందంట ఎంతమంది భక్తులకి. ఆయన చెప్తారు, నా భక్తులకి తప్పనిసరిగా ఖచ్చితంగా నిర్ద్వందంగా ఇక రెండో మాటే లేదు, నేను అవసాన కాలంలో వచ్చి తీసుకువెళ్తాను అని అభయం ఇస్తారు కదా. ఎంత గొప్ప విషయం అది. ఎక్కడో కాశీలో మరణిస్తే అక్కడ సర్వేశ్వరుడు కూర్చుంటాడంటే, పక్కన కూర్చొని తారక మంత్రం జపిస్తూ ఉంటే అమ్మ ఆ మరణయాతన లేకుండా రెండో వైపు కూర్చొని ఆ జీవుడికి అలా పమిట కొంగుతో అలా విసురుతూ ఉంటుంది అని శాస్త్రాలు చెప్పినటువంటి ఈ విషయాన్ని స్వయంగా వీక్షించినటువంటి అద్భుతమైనటువంటి మహనీయులు మన గురుదేవులు. గుర్తుందండి, కాశీక్షేత్రంలో పడవ మీద వెళ్తూ ఉన్నారు. ఆయన పారవస్య స్థితులు తెలుసు కదా. మధురనాథ్ భయపడుతున్నాడు, అయ్యో గురుదేవులు ఎక్కడ పడిపోతారేమో అని చెప్పి పట్టుకుందాం అన్నటువంటి దీంట్లో ఉంటారు మిగతా అందరూ కూడా, హృదయ వీళ్ళందరూ. అయితే గురుదేవులు అక్కడ దర్శించినటువంటి దృశ్యము అంతవరకు శాస్త్రాల్లో చెప్పారు కానీ ఎవ్వరు కూడా స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు ఇది మేము చూసాము అని చెప్పిన వాళ్ళు లేరు, దాఖలాలు లేవు. అట్లాగా చెప్పినటువంటి ప్రథమ వ్యక్తి మన గురుదేవులు. ఏం జరుగుతోంది కాశీలో మరణిస్తే ముక్తి తథ్యం అని ఎందుకు చెప్తారు? ఇదిగో ఈ దృశ్యం అబ్బా ఎంత స్పష్టంగా కనపడుతోంది అని చెప్పి వర్ణిస్తారండి. అటువంటి ఆ కాశీలో మరణించకపోయినా రామకృష్ణుల వారి భక్తులమైతే చాలు, భక్తి ప్రపత్తులు కలిగి ఉంటే చాలు, స్వామి గురుదేవా నువ్వే శరణం అని నిరంతరం ఆయన్ని తలుచుకొని ఆయన చింతనలో మునిగిపోతే చాలు, మనకి అటువంటి స్థితిని ఇస్తాను. ఆయన రావడం కంటే ఇంకా అంతకంటే కావాల్సిందేముంది. ఒకసారి నా తల్లి మన భక్తురాళ్ళలో ఒకరు చెప్తారు, బా ఆ దివ్యమైనటువంటి లోకం అక్కడ దగ వెండిలాగా మెరిసిపోతోంది మొత్తం అంతా కూడా, ఆ ప్రాంతం అంతా కూడా. అక్కడ దివ్యానంద మూర్తులుగా కూర్చొని ఉన్నారంట గురుదేవులు, శారదమ్మ తల్లి, వీళ్ళందరూ మిగతా భక్తురాళ్ళందరూ. బా అటువంటి స్థలాన్ని నేను చూశాను అని మన భక్తురాళ్ళలో చెప్తారండి. అటువంటి దివ్యమైనటువంటి రామకృష్ణ లోకానికి వెళ్తామండి మనము. మనకేమి తక్కువ, మనకేమి మరణ భయము అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అదేవిధంగా మనము ఇంకొక 58వ శ్లోకానికి వెళ్తున్నాం. లుబ్ధః ప్రపశ్యతు జగత్ కనక స్వరూపం కామీ విలోకయతు తత్ కమనీ స్వరూపం తద్వీక్షత సహృదయః కవితా స్వరూపం భక్తస్తు లక్షయతి తద్భగవత్ స్వరూపం తద్వీక్షతాం సహృదయః కవితా స్వరూపం భక్తస్తు లక్షయతి తద్భగవత్ స్వరూపం. ఇది 58వ శ్లోకము. ఇందులో ఏం చెప్తున్నారు, ఈ శ్లోక భావం చూద్దాం. ఈ ప్రపంచాన్ని లోభి కనకస్వరూపంగా చూస్తాడు. ఒక లోభికి అంత ప్రపంచమంతా బంగారుగా కనిపిస్తుందంట. కాముకుడు ఒక కామినీ స్వరూపంగా చూస్తాడు. అంటే వాళ్ళ పెర్స్పెక్షన్ అంటారు చూడు, వాళ్ళ దృష్టికోణం ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. రసికుడు ఒక రసజ్ఞుడు కవితా స్వరూపంగా చూస్తాడు. కానీ భక్తుడు మాత్రం భగవత్ స్వరూపంగా దర్శిస్తాడు. దేనిని? ఈ మొత్తం ప్రపంచాన్ని. ఇది కదా ఒక భక్తుడు అంతర్బహిశ్చ తత్సర్వం నారాయణ స్థిత అంటాడు. అంటే లోపల బయట మొత్తం అంతా కూడా భగవంతుడే ఇందుగలడందులేడని సందేహము వలదు అని ప్రహ్లాదుడు ఏ జ్ఞానాన్ని అయితే కలిగి ఉన్నాడో ఆ విష్ణు జ్ఞానాన్ని కలడంబోది కలండు గాలి కలండు ఆకాశంబునన్ కుంభినిన్
అని చెప్తూ వస్తాడు కదా! అటువంటి సర్వమున్నతని దివ్య కళామయమంచు అని ప్రహ్లాదుడు ఏదైతే చెప్తాడో అట్లా విష్ణు స్వరూపంగా, భగవత్ స్వరూపంగా భక్తుడికి ఈ సృష్టి మొత్తము గోచరిస్తుంది, అనుభూతినిస్తుంది అని ఈ శ్లోక భావం. ఆత్మీయులారా, అటువంటి గొప్ప స్థితిని, స్థాయిని మనకు ప్రసాదింపజేయమని మూర్తిత్రయాన్ని వేడుకొందాం, ప్రార్థిద్దాం. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.